నమస్తే అండి. మనం చాలా సార్లు ఎప్సమ్ సాల్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. కానీ దీనిని ఎందుకు ఉపయోగించాలి? ఎలాంటి మొక్కలకు ఉపయోగించాలి? ఎలా యూజ్ చేయాలి? అసలు ఏ మొక్కలకి ఇవ్వకూడదు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మనం మొక్కలకి ప్రాపర్ కేర్ తీసుకున్నా అంటే సన్లైట్ కానివ్వండి, సాయిల్ మిక్స్, అలానే వాటరింగ్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, మొక్కలకి పెస్ట్ లేకపోయినా కూడా ప్రతిదీ కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసినా కూడా మొక్కలు అనేవి డల్గా అవుతాయి. అలానే గ్రోత్ కూడా ఆగిపోతుందండి. వీటన్నిటికీ ఒకటే రామబాణం అండి మన ఎప్సమ్ సాల్ట్. దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎప్సమ్ సాల్ట్ని చాలా మంది తినే ఉప్పు లేదా రాక్ సాల్ట్ అనేసి అనుకుంటూ ఉంటారండి. కానీ ఇది పొరపాటు అండి, అది తప్పు, అసలు కాదు అది. అయితే ప్లీజ్ అండి, మీరు తినే ఉప్పు పొరపాటున కూడా మీ మొక్కలకి ఇవ్వకండి. ఒకవేళ ఇచ్చినట్లయితే మీ మొక్కలు అనేవి పాడవడం, చనిపోవడం జరుగుతుంది. అయితే మన చిన్నతనంలో టీచర్స్ సోడియం క్లోరైడ్ అని మనం తినే ఉప్పుని పిలిచేవాళ్ళండి. అంటే NaClగా మనము పిలిచేవాళ్ళం, పలికేవాళ్ళం, చదువుకునే వాళ్ళం. కానీ ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి మనకి మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఇది MgSO4 అండి. అలా మనం చదువుకునే వాళ్ళం. ఇవి రెండు కూడా వేరువేరండి. కాబట్టి మీరు వీటిని జాగ్రత్తగా చూసి మరీ తీసుకోండి. ఎప్సమ్ సాల్ట్ మనకి జనరల్గా నర్సరీలో కానివ్వండి లేదా ఆన్లైన్లో, అలానే మనకి మెడికల్ స్టోర్స్లలో కూడా దొరుకుతుందండి. అయితే మనకి బాడీలో స్వెల్లింగ్ వచ్చినప్పుడు డాక్టర్స్ కూడా సజెషన్ ఇస్తూ ఉంటారు, ఎప్సమ్ సాల్ట్ మెడికల్ షాప్ నుంచి తీసుకోండి. అవి తీసుకున్న తర్వాత కొంచెము దాన్ని వేడి చేసేసి ఇలా పెట్టేస్తే పెయిన్స్ అనేవి తగ్గుతాయి, స్వెల్లింగ్ అనేది తగ్గుతుంది. అలానే వేడి నీళ్ళలో వేసి స్నానం చేసినా కూడా బాడీ పెయిన్స్ తగ్గుతాయని చెప్తూ ఉంటారు. అయితే చాలా మంది ఇది యూజ్ చేయొద్దు మొక్కలకి అంటారు, కానీ తప్ప అండి. అది కూడా మెగ్నీషియం సల్ఫేటే. కాబట్టి ఇది మీరు మొక్కలకి ఆరాంగా ఇవ్వచ్చు. మొక్కల పెరుగుదల కోసం 17 న్యూట్రిషన్స్ ఉపయోగపడతాయండి. దాంట్లో కొన్ని తెలుసుకుందాము. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, మెగ్నీషియము, జింక్, అలానే మనకి సల్ఫర్, అలా కొన్ని ఉన్నాయండి. అవన్నీ కూడా మొక్క పెరుగుదలకి ఉపయోగపడుతుంటాయి. అయితే మనకి మెగ్నీషియం తక్కువ అవ్వడం వలన మనకి క్లోరోఫిల్ అనేది తగ్గుతుందండి. క్లోరోఫిల్ తగ్గడం వలన మనకి ఫోటోసింథసిస్ జరగదు. దాని వలన మొక్క అనేది ఫుడ్ రెడీ చేసుకోదండి, అంటే తయారు చేసుకోదు. అప్పుడు మొక్క అనేది మనకి డల్గా అవ్వడము, ఆ మొక్క చనిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలానే క్లోరోఫిల్ తగ్గడం వలన మనకి లీవ్స్లో ఉండే న్యాచురల్ గ్రీన్ కలర్ అనేది తగ్గుతుందండి. ఇంతసేపు మనము మెగ్నీషియం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు సల్ఫర్ గురించి తెలుసుకుందామండి. సల్ఫర్ తగ్గడం వలన మొక్కల యొక్క లీవ్స్ అనేవి ఎల్లోగా మారిపోతాయండి. అలానే సెల్ డివిజన్ కూడా ఆగిపోతుంది. అంటే ఏం లేదండి, కొత్త కొమ్మలు కానివ్వండి, కొత్త లీవ్స్ కానివ్వండి రాకుండా ఉంటాయి. అందుకే మెగ్నీషియం సల్ఫేట్ అనేది వాడాలి. అయితే ఎప్సమ్ సాల్ట్లో మనకి మెగ్నీషియం అలానే సల్ఫేట్ రెండు కూడా ఉంటాయండి. అయితే ఇప్పుడు దానిని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఏ ఫెర్టిలైజర్స్ ఇచ్చినా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది కదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఇస్తారు. అయితే ఎప్సమ్ సాల్ట్ ఇచ్చేవి 2 పద్ధతులు ఉన్నాయండి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడండి, చాలా టిప్స్ ఉంటాయి. అలానే చాలా మొక్కలకి కేర్ కూడా ఉంటుందండి. ప్లీజ్ అండి. అయితే ఎప్సమ్ సాల్ట్ మనము 1 లీటర్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ కలిపేసుకొని మంచిగా షేక్ చేసేసి ప్లాంట్ మొత్తం స్ప్రే చేయాలండి. ఇదొక పద్ధతి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మొక్కల పైన, అంటే లీవ్స్ పైన హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ ద్వారా మొక్క అనేది తీసుకొని మొక్కల లీవ్స్ అనేవి గ్రీన్గా అలానే షైనీగా ఉంటాయి. ఇదొక పద్ధతి అండి. సెకండ్ మెథడ్ వచ్చేసి మనకి మీరు సాయిల్ని లూజ్ చేసేసుకొని సాయిల్ పైన మీరు ఎప్సమ్ సాల్ట్ 1 స్పూన్ ఇవ్వండి. ఇచ్చాక మళ్ళీ మట్టి అనేది కప్పేసి వాటరింగ్ చేయండి. అయితే పెద్ద పాట్ అయితే 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. అదే చిన్న పాట్ అయితే 1/2 టేబుల్ స్పూన్ తీసేసుకొని వేయండి. అయితే ఈ 2 పద్ధతుల్లో మనకి సాయిల్లో ఇచ్చిన దానికి ఎక్కువగా రిజల్ట్ ఉంటుందండి. అదేంటి అని అనుకునేరు, ఎందుకంటే అది రూట్స్ దగ్గర ఉంటుంది. ఎట్ ఏ టైమ్ మీరు అన్ని బ్రాంచెస్కి అది ఈక్వల్ క్వాంటిటీలో ఎప్సమ్ సాల్ట్ అనేది తీసుకొని అప్పుడు మనకి ఫ్లవరింగ్ కానివ్వండి, కొత్త గ్రోత్ కానివ్వండి, ఫ్రూట్స్ అయితే ఫ్రూట్స్ కానివ్వండి చాలా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి మీరు 2 కూడా ఇవ్వచ్చండి. ఎట్ ఏ టైం కూడా ఇవ్వచ్చు. అయితే దానికి కొంచెం దీనికి కొంచెం, అంటే స్ప్రే చేయడానికి 1/2 స్పూన్ తీసుకోండి, మట్టిలో 1/2 స్పూన్ వేసుకోండి. ఇలా వేసుకొని కూడా మీరు యూజ్ చేయొచ్చండి. ఈ పద్ధతిలో మీరు యూజ్ చేశారనుకోండి, మీ మొక్కలు అనేవి చాలా బాగుంటాయి. ఎప్సమ్ సాల్ట్ అనేది ఎప్పుడు ఇవ్వాలి? మీ మొక్క డల్గా ఉందనుకోండి, లేదా గ్రోత్ ఆగిపోయింది, ఫ్లవరింగ్ లేదు అనుకున్నప్పుడు మీరు ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాలండి. అయితే ఇది ఇచ్చిన 8 to 10 డేస్ తర్వాతే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుందండి. 10 డేస్ తర్వాత మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఒకసారి స్ప్రే చేయాలి. కానీ మీరు మాటికి దీన్ని స్ప్రే చేయడం కానివ్వండి లేదా
మొక్కకి ఇవ్వడం కానివ్వండి చేయకూడదు. ఇది ఫెర్టిలైజర్ కాదండి. మీరు ఒకవేళ ఇలా ఇవ్వడం ద్వారా మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎక్కువగా అయ్యి దాని న్యూట్రిషన్స్ అనేవి కోల్పోతుందండి. కాబట్టి మీరు మాటికి ఇవ్వకండి. మీకు మొక్కకి ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మాత్రమే మెగ్నీషియం సల్ఫర్ అనేది ఇవ్వాలి. ఎప్సమ్ సాల్ట్ గురించి ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం కదండి. కాకపోతే అసలు ఎలాంటి మొక్కలకి ఇవ్వాలో మనం తెలుసుకోలేదు. అయితే వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. అయితే ఎప్సమ్ సాల్ట్ అనేది మనకి ఇండోర్, అవుట్డోర్ అలానే పండ్ల మొక్కలు అన్ని మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది మనం యూస్ చేయొచ్చండి. ఎవరికైనా ఎప్సమ్ సాల్ట్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో మీకు లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి ఒకసారి మీరు చెక్ చేసి తీసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.